ప్రపంచ కార్మికులారా ఏకంకండి అంటూ కార్మికులకు పిలుపునిచ్చే సమయాన గంజి బజారు హమాలీలు ఐక్యవేదిక మరియు అఖిలపక్షానికి అభ్యర్థన. వారి అభ్యర్థన మేరకు వెళ్లిన అఖిలపక్షం. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, నిలువ నీడలేని హమాలీలకు రక్షణ కల్పించండి అంటూ జిల్లా కలెక్టర్కి మరియు ఎమ్మెల్యేకు అఖిలపక్ష ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తుందని. వనపర్తి బస్ డిపో పక్కల గంజి పరిధిలోని బజారు హమాలీలు దాదాపు 120 మంది ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్డుపై నుండి గంజి లోపల వరకు నిలబడే ఉంటున్నారని. వారికి గతంలో టౌన్ హాల్ వెనకాల ఒక షెడ్ ఉండేదని, కానీ అక్కడ ఉన్న వ్యాపారులు మార్కెట్ యార్డ్ సెక్రటరీతో కంప్లైంట్ చేయడం వలన వారికి ఆ షెడ్డు తీసివేసి నిలువ నీడ లేకుండా చేశారని. అక్కడే దడవాయులకు ఒక షెడ్డు ఏర్పాటు చేశారని. నూతన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం వలన ఇక్కడి నుండి అక్కడ వారికి కొత్త రూమ్ ఏర్పాటు చేయడం వలన ఇక్కడ ఉన్న షెడ్డు ఖాళీగా ఉన్నదని. దాని పక్కల స్థలంలో ఈ హమాలీలకు షెడ్ వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, వారికి తినడానికి గాని కూర్చోవడానికి స్థలం ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా కలెక్టర్కి ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. ఎల్లుండి జరిగే మేడే ఉత్సవాలను అక్కడే జరుపుకుంటామని కార్మికులు హమాలీలు ఐక్యవేదిక విజ్ఞప్తి చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీలతో పాటు ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగొల్ల శంకర్, శివకుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. గతంలో పక్కన ఉన్నదాన్ని దడవాయిలకు ఇచ్చారు ఇక్కడ గంజిలో. ఇప్పుడు ఉన్న ప్రదేశంలో హమాలీలకు ఉన్నారు. దానికి విలేజ్ సెక్రటరీ, ఆయన మార్కెట్ సెక్రటరీ వచ్చి ఎవరో కంప్లైంట్ చేసినని తీపిచ్చాడు. కనుక ఇది వీళ్ళ సొత్తు. ఇక్కడ ఉన్న 24 గంటలు పనిచేసే వీళ్ళకు స్థలం ఇవ్వాలి, నీడ కల్పించాలి. కనుక సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు అందరితో మేము మాట్లాడతాము. వారికి నీడే ఇవ్వాలి. గడ్వాయిలకు అక్కడ ఇచ్చింది కాబట్టి ఇది ఇస్తారా, లేకుంటే వీళ్ళకు సపరేట్ స్థలం ఇస్తారా? 30-40 స్థలమా, 30-60 స్థలమో వాళ్ళకు ఒక స్థలం కేటాయించి ఖచ్చితంగా వాళ్ళకు నీడ కల్పించాలని మేము ఈరోజు వచ్చాము. ఎల్లుండి మేడే రోజు ఇక్కడనే జెండా ఎగరేస్తాము. అన్ని పార్టీల నుంచి సిపిఎం, సిపిఐ, అఖిలపక్షం, మిగతా అన్ని పార్టీలు ఇక్కడికి వస్తాయి. అందరు కలిసి జెండా ఎగరేస్తాం. వాళ్ళకు నీడ మద్దతుగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు ఈ స్థలం ఇవ్వాలని కోరుతున్నాం. సిపిఐ కార్యదర్శి